లక్షలాది జనం ఉప్పెనై పోటెత్తే జనసంద్రం మరోసారి కనిపించబోతోంది. మేదరమెట్లలో జరిగే వైఎస్ఆర్సీపీ సిద్ధం 4వ సభ కోసం అటు పార్టీ క్యాడర్ ఇటు ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టేలా బాపట్ల జిల్లాలో సిద్ధం సభ సిద్ధమవుతోంది. వైఎస్ఆర్సీపీ సిద్ధం 4వ సభకు సర్వం సిద్ధమవుతోంది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఈ నెల 10న నిర్వహించే సిద్ధం బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నిర్వహించిన 3 సిద్ధం సభల్లో వచ్చిన జన సందోహాన్ని చూసి విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడితే అంతకు మించిన రీతిలో మేదరమెట్లలో సిద్ధం సభ నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు సన్నాహాలు చేస్తున్నారు. లక్షలాది మంది వస్తారనే అంచనాతో 100 ఎకరాల్లో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్ను ఎంపీ విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఏర్పాట్లపై స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలతో సమీక్ష నిర్వహించారు. సిద్ధం సభలకు అపూర్వ స్పందన లభిస్తోందని, ప్రతి సభకు ప్రజల ఆదరణ పెరుగుతోందని విజయసాయిరెడ్డి చెప్పారు. సిద్ధం సభకు లక్షలాదిగా జనం వస్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత సీఎం జగన్ ప్రచార పర్వానికి శ్రీకారం చుడతారన్నారు. ఎన్నికలను ఓ యుద్ధంలా భావించి కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ఒక సిద్ధం మహాసభ తర్వాత ఇంకొక సిద్ధం మహాసభకి చూస్తున్నటువంటి పెరుగుతున్నటువంటి ఆదరణ కానీ చూస్తే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో 175కి 175 అన్నటువంటిది దాంట్లో అతిశయోక్తి లేదు అన్నటువంటిది అర్థమవుతా ఉంది. సిద్ధం 4వ సభతో టీడీపీ మూతపడటం ఖాయమన్నారు మంత్రి అంబటి రాంబాబు. తాడేపల్లిగూడెం జెండా సభతో వాళ్ల బలం ఏంటో అర్థమైందని, అందుకే కాపులు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని అన్నారు. సీఎం జగన్ను ఎదుర్కొనే శక్తి జనసేన టీడీపీకి లేదన్నారు మంత్రి అంబటి. ఈ 4వసారి సిద్ధంతో వాళ్ళిక శ్రీమద్ రమారమణ గోవిందే. మొన్న చూశారు కదా మీరు, జెండా సభని పెట్టారు. వారి బలహీనతలన్నీ జెండా సభలో అర్థమైపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి శక్తి జనసేన తెలుగుదేశం కలిసినా కూడా లేదు. తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో జెండా ఎత్తేశారు, తెల్ల జెండా ఎత్తారు, అర్థమవుతుంది. మేదరమెట్లలో నిర్వహించే సిద్ధం సభ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. పార్టీ శ్రేణులను ఆ దిశగా ముందుకు నడిపించనున్నారు.